తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పే స్కేల్స్ 2024కి సంబంధించి గరిష్ట కనీస వేతనాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా కొత్త పీఆర్సీని అమలు చేయాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులతో వీడియోను అయితే షేర్ చేయండి. కనీస వేతనం 30,000 రూపాయలు ఉండాలి. పీఆర్సీ చైర్మన్ కోరిన టీఎస్యూటీఎఫ్ ఉద్యోగులు ఉపాధ్యాయులకు కనీస వేతనం అనేది 30,000 రూపాయలు, గరిష్ట వేతనం 2,48,150 రూపాయలు, ఫిట్మెంట్ 30%తో కొత్త పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సమైక్య శివశంకర్ని అయితే కోరిందండి. వర్తమాన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైనటువంటి జీతభత్యాలను ఇవ్వాలని పీఆర్సీ కమిషన్ అయితే కోరడం జరిగింది. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావరవి, ఇతర నేతలు లక్ష్మారెడ్డి, వెంకట్, రాజశేఖర్ రెడ్డి, పి మాణిక్ రెడ్డి మంగళవారం శివశంకర్కు ఈ మేరకు తమ ప్రతిపాదనలు అయితే సమర్పించారండి. గత పీఆర్సీ నివేదిక 30 నెలలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా చాలా నష్టపోయారని, ఈసారి పీఆర్సీ అనేది 1/7/2023 నుంచి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి వర్తింపజేయాలని కోరడం జరిగింది. అన్ని జిల్లాలకు డిఈఓలు, మండలాలకు ఎంఈఓలు, పాఠశాలలకు ప్రధాన ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఇక గరిష్ట వేతనం 3,41,300గా ఉండాలి అని చెప్పేసి ఎస్టీయూటీఎస్ డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణలో ఉపాధ్యాయులు ఉద్యోగులకు కనిష్ట వేతనం 32,000, గరిష్ట వేతనం 3,41,300 ఉండాలని ఎస్టీయూటీఎస్ సంఘం శివశంకర్ని అయితే కోరింది. అయితే 40% ఫిట్మెంట్తో 3% వార్షిక ఇంక్రిమెంట్తో గ్రాట్యుటీ 24 లక్షలు, మూల వేతనం పెంపు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని విన్నవించడం జరిగింది.